హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం కొత్తగా నార్మల్గా మనం ఏదైతే రోజు మనం పేపర్ ఆర్టికల్ చూస్తున్నామో వాటి ద్వారా మనకు ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి మాత్రమే డిస్కస్ చేస్తున్నాము. ఈరోజు నుండి మనకు డిఎస్సి అయ్యే వరకు మనకు డిఎస్సికి సంబంధించింది, అలాగే మనకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్లకు సంబంధించింది, డిఎడ్ బిఎడ్కి సంబంధించినటువంటి ఎలాంటి మనకు న్యూస్ వచ్చినా కానీ మేము చెప్తాము. ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాము. మేము రోజు చెప్తామని అయితే అనము. ఎందుకంటే మనకు ఇంపార్టెంట్ మాత్రమే, మీ యొక్క టైం వేస్ట్ ఎందుకు, కాబట్టి ఇంపార్టెంట్కి మాత్రమే ఇవ్వండి. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే త్వరలో డిఎస్సి అని నేను ఎందుకు పెట్టానంటే, మనము ముఖ్యమైన నోటిఫికేషన్లు అని ఆంధ్రప్రభ పత్రిక కొన్ని నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. మరి అవి ఎంతవరకు నిజం ఏంటిది అనేది మనం చూద్దాం. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఎందుకంటే మనము దాదాపుగా టెట్ ముందు నుండి దాదాపు మనము ఎస్జిటి అలాగే మనకు సంబంధించినటువంటి కంటెంట్ విత్ మనము జీకే అండ్ సిఏ మనకు వాట్సాప్ ఛానల్ ఉంది. అలాగే మనకు ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ కూడా చేస్తున్నాం మీకోసం. మనకు యూట్యూబ్లో మనకు ఎస్జిటి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి 8th క్లాస్ వరకు మనము కంటెంట్ అనేది చెప్పబడుతుంది. సిడిపి కేశవరావు సార్ గారు చెప్తున్నారు. అలాగే మనకు తెలుగు, అలాగే సైన్స్, సోషల్ ఇవన్నీ కూడా మేము చెప్తున్నామండి. మీకు ఒకసారి వీడియో చూడండి, మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం టాపిక్లో వెళ్ళినట్లయితే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రభ నుండి మనకు ఒక ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్లు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే అంగన్వాడీ ఉద్యోగాల్లో మనం చూసుకుందాం. 14,236 అంటే 14,236 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో. ఇక్కడ మనకు నిన్ననే వచ్చినటువంటి ఒక ఆర్టికల్ ఏంటిదంటే, ఆగస్టు మొదటి వారం నుండి అంటే చివరి వారం వరకు ఎప్పుడైనా కూడా నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. తర్వాత మనము చూసుకున్నట్లయితే ఆర్టీసీ ఉద్యోగాలు, ఆర్టీసీలో మనకు 10,038 ఉద్యోగాలు అయితే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫ్యూచర్ నోటిఫికేషన్స్, ఇప్పుడు వచ్చినాయి అని అంటలేను, కానీ మీకు ముందుగానే అలర్ట్ కోసం ఈ ఆర్టికల్ అనేది తేవడం జరిగింది. తర్వాత మనము పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకు సంబంధించింది. ఈ నెలలోనే పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత బీట్ ఆఫీసర్ పోస్టులు. ఇక్కడ బీట్ ఆఫీసర్ అంటే ఏంటిది, మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అండి ఇవి. బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మరో నోటిఫికేషన్ కూడా త్వరలో రావచ్చని తెలిసింది. తర్వాత గురుకులాల్లో పోస్టులు, మనకి ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు అంటే భర్తీ కానటువంటి పోస్టులు ఉంటాయి కదా, వాటిని మళ్ళీ మనం భర్తీ చేసేటువంటి ప్రక్రియలో ఈ గురుకుల పోస్టులు అనేవి వస్తున్నాయండి. డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, ఈ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు త్వరలో. ఇక్కడ ప్రతి ఒక్కటికి మనం త్వరలో అనేది ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, ఇప్పుడు రాబోయేటువంటి సెప్టెంబర్లో మనకు స్థానిక ఎన్నికలు జరపాలని హైకోర్టు ప్రభుత్వానికి అలాగే ఎలక్షన్ కమిషన్కి హెచ్చరించింది. కాబట్టి ప్రభుత్వం అలాగే మనకు చూసుకున్నట్లయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. మేము సెప్టెంబర్ 31లోగా అంటే సెప్టెంబర్ మనము నెల చివరిలోగా ఫలితాలు కూడా స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇస్తామని చెప్పడం జరిగింది. ఓకే అండి, ఇక్కడ చూద్దాం మళ్ళీ సింగరేణి కాలరీస్ ఇంజనీరింగ్ పోస్టులు. సింగరేణి కాలరీస్ మరియు ఇంజనీరింగ్ పోస్టులకు భర్తీ కూడా నోటిఫికేషన్ రావచ్చు. ఇవన్నీ కూడా మనము ఖచ్చితంగా మన మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. నోటిఫికేషన్ వచ్చాక చదువుతా కాదు, రాకముందే ఒక రివిజన్ అయిపోవాలి. అలా చదివితేనే మనకు ఎంతో కొంత మనం అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత మనకు మన డిఎస్సికి సంబంధించినటువంటి టీచర్ పోస్టులకు సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది. టెట్ పరీక్ష పూర్తయిన తర్వాత మరో 5,000 టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే 5,000 పోస్టులకు అంటే మినీ డిఎస్సి అండి. ఇది మనకు మెగా డిఎస్సి అంటే ఎక్కువ పోస్టులు ఉంటాయి, మినీ డిఎస్సి అంటే తక్కువ పోస్టులు ఉంటాయి. తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3
ఏంటిది మనకు ఆల్రెడీ గ్రూప్ 1కి సంబంధించినటువంటి కోర్టులో కేసు నడుస్తుంది. దానికి సంబంధించినటువంటి అయిపోయిన తర్వాత మనకు గ్రూప్ 1, 2, 3 పోస్టులకు భర్తీ అయినటువంటి నోటిఫికేషన్ మనకు విడుదలయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఇంకొక ఆర్టికల్ చూసుకున్నట్లయితే మనము టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు అనేది మనం చూద్దాం. ఇక్కడ మనకు ఓవరాల్గా ఈ ఆర్టికల్లో ఏముందంటే మేము పూర్తిగా చూసుకున్నట్లయితే మనకి ఎలక్షన్ కమిషన్కి హైకోర్టు అనేది హెచ్చరించింది. కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళకు అంటే సమాధానం ఇవ్వాలి. కాబట్టి మేము ఖచ్చితంగా సెప్టెంబర్ చివరి వరకు మనము నోటిఫికేషన్లకు సంబంధించింది ఎలాంటి ఆశించద్దు అని మేము మా నుండి మీకు అంటున్నాం. ఎందుకు ఇప్పుడు ఎలాగో సెప్టెంబర్ చివరి వరకు అంటే అక్టోబర్ 1 వరకు మనకు ఎన్నికల కోడ్ అనేది ఉంటుంది కదా. కాబట్టి మనకు నోటిఫికేషన్లు రావడానికి ఛాన్సెస్ అనేవి తక్కువ. సో మనం ఏం చేయాలి, మనము సెప్టెంబర్ చివరి వరకు ఎలాంటి నోటిఫికేషన్ లేదు అనుకొని సెప్టెంబర్ చివరి వరకు డెడ్లైన్ వేసుకొని మన యొక్క సిలబస్ అనేది కంప్లీషన్ చేయాలి. సో మనం ఏదైనా కూడా మన ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్ తోటి లింకప్ చేసుకోవాలి. వాడు ఎప్పుడు ఇచ్చినా కానీ మనం అంటే యుద్ధానికి సమరం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉండాలి. ఓకే, మళ్ళీ మనము ఆల్రెడీ మనకు అందరికీ తెలిసిందే గ్రూప్ 1కి గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోర్టుకు తర్వాత మెరిట్ లిస్ట్ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ అవ్వగానే మనకు దాదాపు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అయిపోతుంది. అప్పటిలోగా మనము సంసిద్ధం అయిపోతే అది నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి, మన పని మనం చేస్తూనే ఉండాలి. ఓకే, తర్వాత ఇంకొక ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ నవంబర్ తర్వాతే టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు అని ఉంది. ఇంకా పూర్తి కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 నియామకాల ప్రక్రియ మొదలు కానీ గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ మన మైండ్లో పరిగణించాలి. మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మీ అందరికీ తెలిసిందే. మీరు అందరూ టీచింగ్ ప్రాక్టీస్ చేశారు, మంచిగా ప్లాన్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ లర్నర్ జోన్కి అడగండి, మేము ఖచ్చితంగా సహకరిస్తాం. అలాగే మనకు ఇక్కడ ఉపాధ్యాయుల పదోన్నతులకు విద్యాశాఖ కసరత్తు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్ఈటీ వాళ్లకు మనకు ఎస్ఏగా ప్రమోషన్ ఇస్తున్నారు. అలాగే ఎస్ఏ వాళ్లకు మనకు సీనియారిటీలో మనకు మళ్ళీ పీజీహెచ్ఎంగా ప్రమోషన్ ఇస్తున్నారు అనేటువంటి వార్త మనకు రీసెంట్గా చూస్తున్నాం. సో మనకు ఖాళీలు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఎస్ఈటీలో ఖాళీలు అవుతాయి, ఎస్ఏలో ఖాళీలు అవుతాయి. తర్వాత ఇక్కడ ఒక చైన్ సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా ఒక మంచి ఖాళీలు అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. మన యొక్క క్లాసెస్ ఆల్రెడీ మేము చెప్పాము, మీకు ఒక్కసారి చూడండి, ఛానల్లో వెళ్ళండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చినట్లయితేనే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. రోజు మేము పేపర్ క్లిప్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మార్నింగే మేము మన వాట్సాప్ గ్రూప్లో పంపించేసాం. కానీ మన యొక్క టైం అనుసారంగా మేము ఇప్పుడు క్లాస్ చెప్పడం అంటే ఈ ఆర్టికల్స్ మీద ఒక చిన్నపాటి డిస్కషన్ లాగా చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత మనకి ఇక్కడ బీఎడ్ క్యాండిడేట్స్ డిమాండ్ 70% డైరెక్ట్ పోస్ట్ మహా పాదయాత్ర ఫ్రమ్ జూలై 10. ఇక్కడ జూలై 10 నుండి మనకు బీఎడ్ అభ్యర్థులు వాళ్ళకు 70% అనేది డైరెక్ట్ పోస్ట్, 30% అనేది ఎస్జిటి నుండి ఏంటిది మనకు ప్రమోషన్ ఇవ్వండి అని జూలై 10 నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి బీఎడ్ అభ్యర్థులు అందరూ కూడా ఆ పాదయాత్రకు సహకరించండి. మీరు కూడా ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా న్యాయం జరగాలి. ఎస్జిటి అవ్వని, ఎస్ఏ అవ్వని ప్రతి ఒక్కరూ క్యాండిడేట్ ఆస్పిరెంటే, కష్టపడి చదివిన వాళ్ళే. శ్రమ కూడుకుంటేనే వాళ్ళకు విజయం అనేది వస్తుంది. కాబట్టి మీ యొక్క శ్రమను నమ్ముకోండి, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. జాబ్ క్యాలెండర్ జాడేది. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ప్రక్రియ వెలువడని నోటిఫికేషన్లు. జాబ్ క్యాలెండర్కి ఆపినటువంటి ఏంటిది మనకు ఎస్సీ వర్గీకరణ. ఆ ప్రక్రియ పూర్తయిపోయింది, అయినా కూడా మళ్ళీ దాన్ని పునరావృతం అనేది చేయడం లేదు ప్రభుత్వం. సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అండి. సో ఇలాంటి మనకు మంచి న్యూస్ అయితే మీకు తెస్తున్నాము, అలాగే క్లాసెస్ కూడా తెస్తున్నాము. మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దానికి సంబంధించింది మీరు చూడండి. ఇది మనకు వచ్చేసి వాట్సాప్ ఛానల్ అండి. దీంట్లో ఇక్కడ చూద్దాం మనము. సర్నేమ్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే జెన్నిఫర్ గిర్లింగ్స్. ఇక్కడ ఇలాంటి మీకు ఆర్టికల్స్ అనేవి తెస్తున్నాము. ఇది మనకు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అండి, ఇన్స్టాగ్రామ్కి సంబంధించినవి
మీకు ఇక్కడ ఇంపార్టెంట్గా మేము ఇంపార్టెంట్ ఉన్న వాటిని మాత్రమే మీకు పోస్ట్ చేస్తున్నాం. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చినట్లయితే మన యొక్క ఛానల్స్ని ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మాకు అడగండి. మాకు తెలిసిన వరకు మేము ఖచ్చితంగా మీ వెంటే ఉంటాము. థ్యాంక్ యూ.